దేహమే నేను కాదు, దేహాన్ని విడిచిపెట్టి పోయేవాడిని. తర్వాత వాడు తగలబెట్టినా తనకేమీ చింత లేదు. ఇది తనకే న్యాయం కాదు, దేహంతో వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఇంతే అవుతుంది. ఇప్పుడు చూడండి, దేహమే నేను కాకపోతే బయటవన్నీ నేనుతో దేహంతో పోల్చే కదా. అన్నీ ఒక్కటి కూడా తప్పకుండా వీరిపోకుండా అన్నీ దేహంతో పోల్చే కదా. మరి అవన్నీ సత్యం ఎట్లా అవుతాయి? విడిచిపెట్టిపోయేవి కదా. నా వాళ్ళు ఎవరు? దేహమే నేను కాకపోతే నా వాళ్ళు ఎవరు? నాది ఏమి? ఇది గొప్ప సూత్రం. ఈ సూత్రాన్ని తెలుసుకుని బతకాలి. అసత్యమైన వాటిలో తిరుగాడుతున్నా, సత్యమైనది నేను. దాన్ని ఎంతవరకు ఉండాలంటే ఎంత దాకా ఉండాలో అంతవాళ్ళ వరకు. 10 మందిని పెట్టుకుని పని చేసుకుంటున్నావు, పని చేయించుకునేదాకా వాళ్ళు నా వాళ్ళే. వాళ్ళని పోషణ ఏం చేసినా అంతేగాని వాళ్ళు మళ్ళీ నా ఇంట్లో పెట్టుకోమో కదా మనం ఎట్లాగో. అట్లాగే లోకం అంతా అంతే, బయట బతుకంతా అంతే. కనుక అది బయట బ్రతుకు. బయట బ్రతుకుతో తన బ్రతుకుని తాను సమానం చేసుకోకుండా తాను నడిపించేవాడు, అదేమో నడిపింపబడేది అని ఎప్పుడు తెలుసుకుంటామో ఆ బుద్ధి అంటే అవగాహన అంటే ఎట్లా ఉంటుందంటే అట్లా అని. అంటే ఇప్పుడు అర్థమేంటికి బయటదే తీసుకుంటున్నామా, తీసుకునేటట్టుగా దేహాన్ని చేతుల్ని ఆడించుకుంటున్నాము. అట్లాగే బుద్ధి ఏం చేస్తుంది? తన ఉనికి స్వరూపాన్ని తెచ్చిపెట్టుకుంటుంది, బయట దాన్నితో పోల్చుకొని ప్రవర్తిస్తుంది. కనుక బుద్ధిని అంటే తన ఉనికిని, తన స్థిరత్వాన్ని, తన భద్రతను ఈ విధంగా ఒక్క సూత్రంతో అన్ని దేహంతో పోల్చినటువంటివి కనుక దేహమే పోయేది కనుక అన్ని అసత్యం. దేహమే పోయేది కనుక అన్ని అసత్యం. ఒక్క సూత్రం, గుడ్డి సూత్రం, అది గొప్ప సూత్రం. అది ప్రధానంగా అది తెలుసుకుంటూ ప్రవర్తించాలి. తింటామో, తిరుగుతామో, వాళ్ళతో మాట్లాడతామో, ఏం చేస్తామో అన్నీ చేసినప్పటికీ కూడా అవన్నీ అసత్యమైనవి, విడిచేవి, ఎక్కడికక్కడ విడిచిపెట్టిపోయేవి. తుంపులుగా ఒక్కొక్క చిన్న విషయంగా చేసి దాన్ని విడిచేవి. నేను మాత్రం అఖండం, తుంపులు కాదు. తన ఉనికిని గ్రహించడం అఖండం అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు బుద్ధి వస్తుంది. దీన్నే బుద్ధి కుశలత అంటారు. ఈ బుద్ధి కుశలత మనకు బయట ఈ దృష్టితో ప్రవర్తించుకుంటూ పోతుంటే అది ఎదిగి అమృత స్వరూపానికి వస్తుంది. మాటికి దేహం విడిచిపెట్టిపోయేటప్పుడు అట్ట తీసుకొని అట్ట ఎదిగే బుద్ధితో ఎప్పుడు వెళతామో మళ్ళీ వచ్చిన తర్వాత ఎదిగిన బుద్ధితో ఇంకో దేహానికి వచ్చి ఇంకొంచెం ప్రయత్నం చేసి మళ్ళీ ఎదుగుతాం. ఎదిగే దృష్టిలో క్రమంలో జన్మలు జరుగుతుంటాయి, లేకపోతే పతనమయ్యే దృష్టిలో జన్మలు జరుగుతుంటాయి. ఈ తేడా గుర్తించాలి.